అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ మరియు యాంకర్ గొంగడి సీనన్న. మరి సీనన్న అయితే మీకోసం ప్రతిరోజు మరి జబర్దస్త్ ప్రతిష్ఠించినటువంటి వినాయకులను అయితే ప్రతిరోజు చూపిస్తున్నా కదా. గట్లనే గీయాల రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి కాలనీ అంటే యాడుంటుందా అంటే మన మీర్పేటకి వెళ్ళి చక్కగా టీకేఆర్ఎస్ కాలేజ్ పోతాం కదా, జర్ర ముందుకు వచ్చినాక గదే మన మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి ఇంటికాడికి వెళ్ళి ఎడమ పక్కకు మళ్ళీనామంటే చక్కగా కింది గలీలోకి వచ్చినామంటే పెద్ద కమాన్ వేసిరులా, మామూలుగా లేదు కమాన్. ఆ కమాన్ కాడికి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ ఇటు వైపు మళ్ళీనామంటే మరి ఎస్ఎస్ఆర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వినాయకుడు జబర్దస్త్ ఉన్నాడు. మరి ఎట్లున్నాడు, ఏమున్నాడు, మరి ఎప్పటి నుంచి యొక్క వినాయకుడిని ప్రతిష్ఠిస్తారు అన్ని ముచ్చట్లు అడుచుకోనికైతే నేను వచ్చిన. చాలు పోదాం పరిగా. మనం ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చినాం. మనకి ఇక్కడ ఒక బ్యానర్ అయితే ఏర్పాటు చేశారు. సో లైవ్ లో చూడొచ్చు. ప్రవచన ఆహ్వానం మహా సహస్రవదాని గరికపాటి నరసింహారావు గారు పద్మశ్రీ పురస్కార గ్రహీత. అంటే ఈ పెద్ద మనిషి టీవీలో చెప్తాడు కదా, అరే ప్రతి ముచ్చట అయితే జబర్దస్త్ ఉంటుంది. ఇక సాంబాష్టకం అంటే 25 సంవత్సరాల యానివర్సరీ శుభ సందర్భంగా సాంబాష్టకం అనే అంశం మీద ప్రవచనం చేస్తారు. అందరు ఆహ్వానితులే. మరి ఎస్ఎస్ఆర్ కాలనీ 6 తారీఖు 9/25 రోజు సాయంత్రం అంటే పొద్దుముఖంగా 5 గంటలకు వస్తుండు. మరి ఇక నేను కూడా వస్తా. మరి ఆ రోజు అయితే మరి ఇక పెద్ద మనిషి వచ్చినాక ఇంకా 2-3 ముచ్చట్లు జబర్దస్త్ అడుచుకుందాం. మరి లోపలికి వెళ్దామా? రైట్. మళ్ళీ ఇప్పుడైతే ఇక ఎంట్రీ అనమాట. ఇది నేనైతే లోపలికి పోతా. మళ్ళీ ఎట్లా చేసిరు, ఏం చేసిరు మొత్తము జరా చేపలు ఉంటాయి కదా, అక్వేరియం ఇంట్లో పెట్టుకుంటాం కదా, సేమ్ గట్లనే ఉంటుంది. సీనా నన్ను ఒక్కసారి పోయి దిల్ ఖుషి అవుతుంది అంటే మరి నేనైతే వచ్చిన. మరి లోపలికి వెళ్ళి చూద్దాం మరి ఎట్లుంది, ఏముంది, ఏమేం చేసిరు. సూపర్ ఉందిగా. ఏదేమైనా కూడా ఆహా నిజంగా సముద్రంలోకి వెళ్ళి పోయినట్టు ఉంది. ఏదేమన్నా కూడా సెట్టింగ్ అయితే నిజం జబర్దస్త్ ఉంది. చూడొచ్చు మరి చక్కగా ఏర్పాటు చేసింది. నిజమైన చేపలు ఏర్పాటు చేసిరు. పోయేటప్పుడు అయితే మస్త్ అనిపిస్తుంది. ఒక్కసారి వచ్చి చూసారంటే మీది కూడా ఖుషి అయిపోతుంది. సో రియల్లీ సూపర్. మరి ఇక్కడ నిజమైన చేపలు ఇందులో వేసి మరి వచ్చేటప్పుడు ఆ చేపలను ఎంజాయ్ చేస్తూ లోపలికి రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా మరి చక్కటి వాటర్ ఫాల్స్ పైన చూడొచ్చు. మరి ఎంత చక్కగా డెకరేషన్ చేసి ఏదేమైనా కూడా ఇలాంటి సెట్టింగ్ వేయడం అనేది నాట్ ఈ జోక్, రియల్లీ సూపర్. చూడొచ్చు పైన కూడా మరి ఒక అడవిలో మరి వేలాడుతున్నటువంటి మరి కోతి రూపం మరి అక్కడ కనిపిస్తుంది మనకు. అదేవిధంగా సెట్ అంతా కూడా రియల్లీ సూపర్గా ఉంది. సో ఏది ఏమైనా కూడా మరి చిన్నపిల్లలు కుటుంబ సభ్యులతో కలిసి ఒకసారి ఇక్కడికి వచ్చినట్టయితే రియల్గా సూపర్గా ఉంటుంది. సో ఇంకా లోపలికి వెళ్ళి మరిన్ని విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో రైట్, లోపలికి అయితే వచ్చేసినాం. మరి ఇక్కడ చూసినట్టయితే మరి పక్షులని ఎంత బాగా ఏర్పాటు చేశారంటే రియల్గా సూపర్. ఏదేమైనా కూడా వినాయక చవితి వచ్చిందంటే చాలు మరి చిన్నపిల్లలకి ముఖ్యంగా చిన్నపిల్లలు హ్యాపీగా ఉండాలంటే మరి వినాయకుని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా మరి కాలనీకి సంబంధించి కాలనీలో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలంటే వినాయకుని ఏర్పాటు చేసుకొని వాళ్ళకున్నటువంటి బాధలు ఇవన్నీ మరి ఇక్కడ మండపంలో కూర్చొని పూజతో పాటు వాళ్ళకున్న బాధలు అన్నిటి కూడా తెల్లారంటే ఇలాంటి మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ మండపాల్లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మండపం చాలా సూపర్గా ఉంది. మరి ఎక్కడ చూసినా కూడా సీనాన మరి నువ్వు బయటనే మరి అందరూ చూపిస్తున్నావు, మా వినాయకుని ఎందుకు చూపించావని చెప్పేసి ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు హరినాథ్ రెడ్డి గారు మరి నాకు సూచన చేయడం జరిగింది. సో తప్పకుండా మీ మాట మీద మరి నేను అక్కడికి వెళ్ళి కవరేజ్ చేస్తానని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇదైతే రియల్లీ చెప్తున్నా, ఈ సెట్టింగ్ అయితే మామూలుగా లేదు. మరి ఎట్లా వేసారు, ఎందుకు వేసారు, ఈ విధంగా వేయాలని ఎందుకు అనిపించింది అనే అంశంపై ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, కాలనీ వాసులు కావచ్చు. అమ్మ నమస్తే. మీ పేరు? నా పేరు మహేశ్వర్ అండి. మహేశ్వర్. అమ్మ ఎట్లున్నావు?
ఫైన్. ఏం చేస్తుంటావు అమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే అమ్మా, మరి ఎన్ని రోజుల సంది ఈ యొక్క వినాయకుడిని మొదటిసారి ఎప్పుడు ప్రారంభించారు? 25 years అంటారు కదా. మేము మొదటిసారి 2001 సంవత్సరంలో మొదటిసారి పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు కంటిన్యూషన్ జరిగింది. ఫస్ట్ మేము పెద్దవాళ్ళం చేసినాము, తర్వాత మా పిల్లలకు అప్పచెప్పినాము. ఇది 25వ సంవత్సరం కనుక గ్రాండ్ గా చేయాలనుకున్నాము. అందుకని ఇదంతా సెట్ చేసి గ్రాండ్ గా చేయవచ్చు. ఇలాంటి సెట్టింగ్ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది? మా పిల్లలకు వచ్చింది చెయ్యాలి అని. అంటే మీరుపేటలో ఒక డిఫరెంట్ గా వాతావరణాన్ని చూపించాలి అనుకొని చూపించారు మా పిల్లలు. అంటే వాస్తవానికైతే వినాయకుని సెట్ అంటే ఏదేమైనా కూడా బయట ఎక్కువ గోపురాలు టైప్ వేస్తారు, కానీ ఇది ఎంట్రీ నుంచే అసలు అడుగు పెట్టగానే కడుపులో ఉన్నటువంటి బాధలు వెళ్ళిపోయే అవకాశం బాగా ఉంది. అసలు ఈ క్యాప్షన్ ఎలా వచ్చింది? ఒక పర్వతాల మధ్యన ఉండేటట్టు చెయ్యాలని అనుకున్నారు. ఇది ఎన్నో రోజుల నుండి ప్లాన్, సంవత్సరం నుండి అందరూ ఆలోచనలు చేసి ప్రతి ఒక్కరి సలహాలు తీసుకొని చేయడం జరిగింది. ఎన్ని రోజులు పట్టింది సెట్ చేయడానికి? 10 నుండి 12 రోజులు, 15 రోజులు అటు ఇటు. మరి యూత్లో ఏదైనా ఒక బెస్ట్ ప్లానర్ ఉంటారు కదా, అసలు మరి ఆ బెస్ట్ ప్లానర్ ఎవరు ఈ ఐడియా చేయడానికి కారణం? SRR అందరూ కలిసి చేస్తారు. కాకపోతే అనిరుద్ధ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి సలహాల మేరకు మా పిల్లలందరూ అతను ఏం చెప్తే అదే విని ఆయన సలహాలు పాటిస్తుంటారు. సో SSR యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరు ప్లానింగ్ కలిసి ఈ విధంగా సెట్ చేశారు. ఎలా అనిపిస్తుంది మరి టీవీ చూస్తున్న భక్తులకు ఏం చెప్తారు మీరు? రండి, చాలా మంచిగా సెట్ చేసినాము, చూడండి, ఆనందించండి. వినాయక చవితి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఇలాంటి సెట్ ఈ మీర్పేట గ్రామంలో, ఈ చుట్టుపక్కల గ్రామంలో మొదటిసారిగా వేయడం జరిగింది. అందుకొరమే భక్త జనాశయులకు చెప్పడం ఏమంటే, ఒకసారి వచ్చి ఇక్కడ వీక్షించండి. ఈ సెట్ ఇంకో 2-3 రోజులే ఉంటుంది. వినాయక నిమజ్జనం తర్వాత తీసేస్తారు కదా, అందుకని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్క భక్తుల్ని విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, మనతో పాటు SRR యూత్ అసోసియేషన్ మెంబర్ మరి యువ నాయకుడు మనతో పాటు. బ్రదర్ నమస్తే. మీ పేరు? సిద్ధు. ఎట్లున్నావు? ఏం చేస్తుంటావు? ప్రస్తుతానికి అయితే ఖాళీ ఉన్నావు. అంటే ఈ వయసులో ఖాళీ ఉంటారా ఎవరైనా? అంటే ఖాళీ మొన్ననే చదువులు అయిపోయినాయి కదా. మొన్ననే చదువులు అయిపోయినా, కొలువు ఒకటి బ్యాలెన్స్ ఉంది. అంటే BRS పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కొలువులు రాలేదు అంటావు. వాస్తవం చెప్పాలి. మరి మీ కాలనీలా ఇంత మంచి సెట్ వేసిన అసలు వెయ్యాలని ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే ఈసారి 25 సంవత్సరాలు సందర్భంగా మంచి సెట్ అయ్యాలని అనుకున్నాం. అయితే మా టీం అంతా ఒక 35 మంది ఉంటాయి. అందులో ఒక 15 మంది UK, జర్మనీ, కెనడా, అమెరికాలో ఉంటారు. అందరు కాకుండా మేము ఒక 16 మంది ఒక రోజు ఇష్టకామేశ్వరి టెంపుల్ పోయినాం. ఇష్టకామేశ్వరి టెంపుల్ నుంచి శ్రీశైలం పోయే రోడ్ లో మొత్తం అడవి ప్రాంతం ఉంటుంది. మొత్తం నీళ్ళ మధ్యలో నడకదారిలో పోతుండాలి. ఆ పోయే సమయంలో మేము వినాయకుడికి ఈసారి వేద్దామని ప్లాన్ చేసాం. ఆ ప్లాన్ ఎట్లా వచ్చిందంటే, ఒక రోజు అందరం గుడికి మధ్యలో వెళ్తూ ఉంటే ఒక వాటర్ ఫాల్ వచ్చింది మధ్యలో. ఆ వాటర్ ఫాల్ దాటేటప్పుడు ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటే సమయంలో కింద నుంచి వాటర్ పోతుంటే రియల్ ఫిషెస్ కనిపించాయి. అదొక్కటి దృష్టిలో పెట్టుకుని వేద్దామని ప్లాన్ వచ్చింది. అది ఎప్పుడు వేయాలి అని అనుకున్న ఆలోచన ప్రకారం చూసుకుంటే మేము 2024 లోనే వేద్దాం అనుకున్నాం. కానీ కొన్ని పరిస్థితులు అనివార్య కారణాల వల్ల 2024 లో వేయలేకపోయారు. మా ఫ్రెండ్స్ మిగతా వారితో 16 మంది బయట ఉన్నారు. మేమందరం కూడా 25 years కి హబ్ అవుతాం. 25 years కి సెట్ వేద్దాం, ఈ సెట్ బాగుంటుంది ఆలోచన మేము ముందుకు పోయినాం. తర్వాత మేము అనుకున్న సందర్భాల్లో వాటర్ ఫాల్, బ్రిడ్జ్ అనే థాట్ లో ఒక ఫారెస్ట్ థీమ్ లో గణేషుని వేద్దాం అని చెప్పి ప్లాన్ చేసాం. తర్వాత January 21st కి మాకు ఏదైతే గణేశుడు ఉందో ఆ గణేశుడు అనేది మాకు నచ్చింది. సెలెక్ట్ చేసుకో మా ఫ్రెండ్స్ అందరం ఒక రోజు కూర్చొని ఆన్లైన్ లో చూస్తూ ఉంటే గణేశుడు ఫోటోస్ లో ఈ ఫోటో మాకు యూనిక్ గా నచ్చింది. శివుడు రూపంలో ఉన్న గణేశుడు. ఈ రూపానికి సెట్ అయ్యేది అడవి ప్రాంతం. అడవి ప్రాంతానికి మాకు వచ్చిన ఆలోచన ఒక వాటర్ ఫాల్, ఒక బ్రిడ్జ్. ఆ సూచనలతోని, ఆలోచనతోని 10 మంది కలిసి అందరం ఆలోచించి ఈ డెకరేషన్ అనేది ప్లాన్ చేసి ముందుకు వచ్చాం. అంటే ఏదేమైనా కానీ దోస్తులందరూ కూడి ఒక తన కూర్చొని ఆన్లైన్ లో బొమ్మని మరి బయటికి తీసి ఆర్డర్ ఇచ్చి చేపించారు. అబ్బా, మంచి ముచ్చట్ని. అయితే నువ్వు అన్నావు కదా జర్మనీ, అమెరికా, లండన్ లో ఉంటారు దోస్తులు, అందరూ వాళ్ళందరూ వచ్చిరా మళ్ళీ ఇంత మంచి సెట్ వేస్తే? అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ కి ఏంటంటే కొన్ని పరిస్థితుల కారణాల వల్ల రాలేకపోతారు. జర్మనీ నుంచి ఒకరు వచ్చారు, కెనడా నుంచి ఒక 2 వచ్చారు, UK నుంచి ఒకడు వచ్చిండు, అందులో ఒకటి ఇక్కడ ఉన్నాడు. అట్లా ఒకరు ఎవరు కుదిరితే వాళ్ళు వద్దాం అనుకున్నారు. సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చారు, మొత్తానికి వచ్చారు. మరి మిగతా ఫ్రెండ్స్ ఎవరైతే రాలేరు, ఇప్పుడు అక్కడనే ఎవరు అనుకుందాం, మళ్ళీ ఈ వీడియో చూస్తుంటారు అనుకో, మళ్ళీ వాళ్ళకి ఏం చెప్తావు? చెప్తారంటే లేనందుకు బాధగా ఉంది అలా అని చెప్పి రాలేదన్న ఫీలింగ్ లో మేము లేము. వాళ్ళు ఉంటారని అనుకుంటాం, రోజు మా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. లాస్ట్ రోజు లైవ్ పెట్టి వాళ్ళు ఉన్న ఫీలింగ్ తెచ్చడానికి ప్లాన్ చేస్తాం. దోస్తులు దూరం ఉన్నా కూడా ఇక్కడ ఉన్నారని ఫీల్ అవుతావు, కానీ మా గ్యాంగ్ ఖచ్చితంగా ఉన్నారని ఫీల్ అవ్వాలి అవుతాం కూడా.
సో ఫైనల్ గా టీవీ చూస్తున్న ప్రేక్షకులకు ఏం చెప్తావు? టీవీ చూసిన ప్రేక్షకులకి మేము 25 years అని చెప్పి గణేశుని దగ్గర గ్రాండ్గా చేసాం. ఉమ్, దేవుడి దయ వల్ల ఈసారి ఏంటో 25 years తో పాటు మేము ఎక్కడ లేని అంచుకి వెళ్ళిపోయినాం. అందుకే అది ఒక్కటి దృష్టిలో పెట్టుకుని ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో అన్నిట్లలో మేము ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నాం. ఆ ట్రెండ్ ని బేస్ చేసుకుని ఫాలో చేసుకుని కుటుంబ సభ్యులు, పిల్లలు, పెద్దలు, పిల్లలకి మెయిన్ ఇది ఒక పార్క్ మంచిగా విజిట్ కాబట్టి తప్పకుండా ఖచ్చితంగా అందరూ ఫ్యామిలీస్ తో వచ్చి విజిట్ చేయాలి. ఇంకా 3 రోజులు మాత్రమే టైం ఉంది. 11 రోజు సాయంత్రం 6 వరకు మా సెటప్ ఇలానే ఉంటది. 6 వరకు ఖచ్చితంగా రావాలి, ఈ సెట్టింగ్ చూడాలని కోరుకుంటున్నాం. అలాగే శనివారం రోజు సాయంత్రం 6కి గరికపాటి గారి ప్రోగ్రామ్ కూడా మేము పర్సనల్ గా పెట్టాం. ఎవరు టీవీలో చెప్తాడు చూడు సుద్దులు, ఆయన ప్రవచనాలు చెప్పేట ఏదున్నా సూటిగా నిక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి, పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు గారు. 25th యానివర్సరీ కాబట్టి మాకు 11 రోజుల సాయంత్రం 6కి మా మండపం దగ్గరికి వస్తాడు. ఖచ్చితంగా ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రజలందరూ కూడా వచ్చి ఈ వీడియోని చూసి గుర్తు పెట్టుకుని లొకేషన్ అంతా మా అంత పెద్ద మనిషి వస్తుంది కదా, ఒకవేళ వస్తే మరి నన్ను కల్పిస్తావా? తప్పకుండా. అంటే మాకు చెప్పింది ఏంటంటే ఆయన ఉన్న పరిస్థితికి ఉద్దేశాలను చూసుకుంటే ఆయన ప్రవచనాలు మాత్రమే చేస్తాడంట, ఫోటోలు కడగాడు ఉండవంట. సరే మంచి చెడు అన్ని కరెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా కల్పిస్తానని చెప్తున్నా. భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ గణనాథుని చూసి ప్రవచనాలు వినేలాలని కోరుకుంటున్నా. రెండోది ఏంటంటే ఎవరికైనా లొకేషన్ ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా SRR మస్తీ గ్యాంగ్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో మా పేజ్ కొడితే మా లొకేషన్ ఉంటది. తప్పకుండా రండి. గూగుల్ మ్యాప్స్ లో కూడా SRR కాలనీ అని కొట్టేస్తే మా లొకేషన్ వస్తుంది. తప్పకుండా రావాలి, చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రైట్. మరి అంటే హైదరాబాద్ అంటే మీర్పేటలో పుట్టి మరి యూకే పోయి చదువుకొని మళ్ళీ గణేశుని కోసం మళ్ళీ యూకేకి వెళ్ళి హైదరాబాద్ వచ్చినట్టు మళ్ళీ అడుచుకుంటా. నమస్తే బ్రదర్, ఏం పేరు నీ పేరు? ధీరజ్. ఎట్లున్నావు? బాగున్నాను. చెప్పాలి మరి, మీ దగ్గర గణేష్ని పెట్టిర్రు, డెకరేషన్ అయితే జబర్దస్త్ చేసి మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది? అంతా బాగా నచ్చింది. మెయిన్ గా మా యూత్ అంతా ఆలోచించి ప్లాన్ చేశారు కాబట్టి అనుకోని కారణాల వల్ల కొంచెం రాలేకపోయింది లాస్ట్ వరకు, కానీ లాస్ట్ కి అన్ని అనుకొని దేవుడు అనుగ్రహించాడు. వెళ్ళాలి నువ్వు అని వచ్చేసాను. ఈ 25 years కాబట్టి అందరు ఉండాలి అని చెప్పొచ్చు. ఇప్పుడు యూకేకి వెళ్ళి మళ్ళీ ఎంత ఖర్చు అయింది వీరికి రానిక? అయింది, బాగానే ఖర్చు అయింది. బాగానే ఖర్చు అయింది. అంటే దేవుని కోసం ఖర్చు అయినా పర్వాలేదు రావాలంటావు. అంతే, రావాలి. దోస్తులతో ఉన్నటువంటి బంధం అసొంటిది అంటావు. అంతే. ఆయన అనుగ్రహిస్తే ఇంత ఖర్చు కన్నా డబలే ఖర్చు పెట్టొచ్చు. మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా నచ్చింది. చాలా బాగా ప్లాన్ చేశారు. ఇలానే ప్రతి ఇయర్ ఇంకా ప్లాన్ చేస్తూ ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాం. ఇయర్ స్టార్టింగ్ మాత్రమే, ఇంకొక సిల్వర్ జూబ్లీ వరకు ఇంకా పెద్దగా ప్లాన్ చేస్తాం. ఈసారి 25 అట్లనే 50 దానికాడి కూడా అన్నిటికీ రెడీ అంటావు. అంతే. నీ సపోర్ట్ ఎట్లుంటది? నా సపోర్ట్ మా వాళ్ళకి ఎప్పుడూ ఉంటది. నేననే కాదు, మా గ్యాంగ్ సపోర్ట్ ఎప్పుడు మాతో ఉంటది. మీ గ్యాంగ్ సపోర్ట్ అందరిది ఉంటది. రైట్. మరి భక్తులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి చక్కగా ఈ సెట్ ను కూడా చూసారు. బాగా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అడుచుకునే ప్రయత్నం. అమ్మా నమస్తే. మీ పేరమ్మా? తులసి. ఎక్కడి నుంచి వచ్చారు? అల్కాపూర్ నుంచి వచ్చాము. అల్కాపూర్ నుంచి మీర్పేట వచ్చారు. అసలు ఎందుకు వచ్చారు, ఎందుకు రావాలనిపించింది? డెకరేషన్ చూసి పిల్లలు బాగా ఎక్సైట్ అవుతున్నారు చూడడానికి, కానీ మా బాబు కోసం అని ఇంత దూరం వచ్చాను చూడండి. ఎక్కడ చూసిరు ఈ సెట్ ఇలా వేసిరని? మా మామయ్య వాళ్ళు ఫోన్ చేసి చెప్పిన, అందుకని వచ్చినాం చూడండి. మీ మామూలు ఫోన్ చేసి చెప్తే చూడడానికి ఇంత దూరం వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది సెట్ చూస్తే? చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం చూస్తున్నాను డెకరేషన్ ఎలా ఉంది, చాలా బాగుంది. ఇప్పటి వరకు చూడలేదు ఇలాంటి డెకరేషన్ అయితే ఎక్కడ చూడలేదు నేను. సేమ్ ఫీలింగ్ సార్ ఇక్కడ. సేమ్ ఫీలింగ్. ఏం పేరు మీ పేరు? శాంతను. ఏం చేస్తుంటారు? ఇక్కడ ప్రైవేట్ కంపెనీ జాబ్ చేస్తున్నాను. ఎలా అనిపిస్తుంది మరి సెట్ చూస్తే? బాగుంది, చాలా బాగుంది. బాగుందా? ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ. మరి మీరు ఒక్కరే చూస్తే సరిపోతుందా, ఇంకా భక్తులు అందరూ వచ్చి చూడాలంటారా? అందరికి స్ప్రెడ్ చేస్తాం. అందరికి స్ప్రెడ్ చేస్తారు. సూపర్. ఎలా అనిపిస్తుంది నీకు? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుందా? ఏం నచ్చింది? గణపతి నచ్చిందా? ఇంకా అన్ని కూడా గణపతి నచ్చింది. అన్ని కూడా గణపతి నచ్చిందా? అక్కడ స్టార్టింగ్ చూసినావు కదా, ఏం కనిపిస్తాయి నీకు? అవన్నీ కనిపిస్తాయి. అవన్నీ కనిపించినాయా? చేపలు కనిపించినాయా? తీసుకుపోతావా? తీసుకుపోతావా? సూपर. दीक्षित कहाँ से आए हो आप? नागपुर। नागपुर से क्या काम करते हो आप? और बिजनेस। कैसा लग रहा है ये डेकोरेशन आपको? बहुत बढ़िया, बहुत बढ़िया। क्या बोलना चाह रहे हैं डेकोरेशन बारे में जो बनाए सो वाले लड़कों? क्या बोलेंगे इसमें? इसमें बोलने लायक कुछ रखा नहीं है। बहुत बढ़िया बनाया। खुश हो गए देख के। खुश हो गए? बिल्कुल खुश। जो टीवी देख रहे थे लोग क्या समाचार दिएगा आप? नहीं, आकर देखना चाहिए। आकर दिखना चाहिए, जरूरी है। कहीं पे भी कुछ भी देखना है तो वहाँ जगह जाके देखना चाहिए। टीवी पे देख के कुछ नहीं होगा।
राइट, लाइव पे जाके देखना है बिल्कुल live आपके जैसे। बिल्कुल बिल्कुल, हम लोग नागपुर में सब जगह जाकर देखते हैं, अच्छा, और टीवी पर देखने का जरूरत नहीं है। जरूरत नहीं है, कितना दूर भी जाओ हाँ, जाकर लाइव पे देखो। देखना है। हाँ, लाइव पे देखो। రైట్ సో మనతో పాటు యంగ్ అండ్ డైనమిక్ యూత్ అంటే మరి ఏదేమైనా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సెట్ కావచ్చు, వినాయకుడే కావచ్చు, ప్రతిదీ ఒక ఫోటో రూపంలో కావచ్చు, వీడియో రూపంలో కావచ్చు, ఈ సమాజానికి చూపించాలంటే టాలెంట్ ఉండాలి. మరి ఆ టాలెంట్ లో భాగంగా యంగ్ అండ్ టాలెంట్ గైస్ మన దగ్గర పట్టున్నారు. బ్రదర్ నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? రంజిత్. ఎట్లున్నావు? మంచిగా. చెప్పాలి, మరి ఇంత మంచి సెట్ వేయడానికి గల ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు ఎట్లొచ్చింది? అది అందరం కలిసి కూర్చొని ఆలోచించినాము. అదే 25 years నుంచి చేస్తున్నాం కాబట్టి ఈసారి కొంచెం గ్రాండ్ గా చేద్దాము, కొంచెం మంచిగా చేద్దాము అని అనుకున్నాము. గణేశుడు దాంట్లో ఇన్స్టాగ్రామ్ లో అక్కడిక్కడ చూసి మంచిగా అనిపించి సరే ఎట్లన్నా సొంతంగా ఒక డిజైన్ చేయించుకొని సెట్ కూడా ఒక మంచిగా మేము అనుకున్నట్టు చేయించుకోవాలని చెప్పి ప్లాన్ చేసి అందరం కలిసి చేసుకున్నాం అనమాట. ఇప్పుడున్నటువంటి యువతలో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫోన్ లో గేములు ఆడు, గంజాయి కొట్టుడు, మందు కొట్టుడు, దీనికే ఆలోచన ఉంది. కానీ మీకు ఇంత మంచి ఆలోచన మీ దోస్తులకు రావడానికి ముఖ్య కారణం ఏంది? యువతకి ఏం చెప్తావు? అది అంటే ఏమన్నది గణేష్ మీద అదొక టైప్ ఆఫ్ లవ్ అని ఉంటది కదా, భక్తి కాదు. గణేశుడు అంటే అరే అన్నట్టు ఉంటది కదా. అంటే ఇవాళ రేపు ఇంత ఓపిక సానం ఉన్నటువంటి యువత అయితే నాకైతే ఇప్పటికి ఈడ కానొస్తలేరు, ఈయనే కానొచ్చారు. మరి నువ్వేం చెప్తావు యువతకి? ఏమోనన్నా గణేశుడు అంటే అదొక ఇది అంతే. గణేష్ పండుగ వస్తుంది అంటే అందరికి ఇక ఇట్లా ఇట్లా అయిపోతా ఉంటది లోపల అయిపోతుంటారు. ఏదేమైనా కానీ గణేశుని కోసం ఏదో ఒకటి చేయాలి అంతే. సో ఫైనల్ గా టీవీ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి ఏం చెప్తావు? ఏముంది, అది మాది 11 days కి తీసేస్తాం సెట్. తొందరగా అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేస్తే లైవ్ లా చూస్తే బాగుంటది, అందరికి లైవ్ లో చూస్తే బాగుంటది. అది అందరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే. మనం ఈ ఫ్రెండ్స్ అందరు నీకు సపోర్ట్ చేసారు కదా, ఇంత చక్కగా ఏర్పాటు చేసి మా ఫ్రెండ్స్ అందరికి ఏం చెప్తావు? ఏమన్నా థ్యాంక్ యూ చెప్తాం అంతే. ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ కలిసి కట్టుగా ఇట్లనే ఉండాలి, ఇంకా ముందు ముందు ఇలాంటి సెట్లు ఇంకెన్నో చేసి అందరిని ఆనందపరుస్తాడు. రైట్. మరి ఈ యొక్క వినాయకుని ఏర్పాటు చేయడంలో భాగంగా కావచ్చు, మరి యొక్క షెడ్ ని ఏర్పాటు చేయడం కావచ్చు, ఇలాంటి మంచి సెట్ ని ప్రారంభించడం, ఏర్పాటు చేయడంలో తనంత పాత్ర మరి ఏ విధంగా ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం. బ్రదర్ నమస్తే. మీ పేరు? అనిరుద్ రెడ్డి. ఎట్లున్నావు? అమ్మ నాయన అందరూ మంచిగా? ఏం చేస్తుంటావు బ్రదర్? జాబ్ ఎలా చేస్తున్నావు జాబు? మహేంద్ర. ఎట్లా నడుస్తుంది చెప్పాలి. మరి ఇంత చక్కటి సెట్ వేసినావు, ఈ సెట్ వేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే అందరం మేము ఒక 6 నెలల ముందు నుంచి ప్లానింగ్ లో ఉన్నాము. 6 నెలల ముందు నుంచి తీసి ఇలా ఇలా అని చెప్పి చేసేది అంత సక్సెస్ఫుల్ మంచిగా అయింది. అంత మంచిగా ఉంది, అంత మంచిగా ఉంది. భక్తుల రద్దీ ఎట్లుంది మరి ఇంత మంచి సెట్ వేసినందుకు? డైలీ 2,500 వస్తున్నారు డైలీ. వాళ్ళు ఎలా అనిపిస్తుంది భక్తులు ఎక్కువ వస్తుంటే? చాలా ఆనందంగా ఉంది. సిల్వర్ జూబ్లీ ఇంత మంచిగా చేసుకున్నందుకు. టీవీ చూస్తున్న ప్రేక్షకులకు ఏం చెప్తారు? ఇంకా ఇలానే ఎప్పటికి రావాలి. మేము ప్రతి సంవత్సరం ఇంకా వేరే విధంగా డెకరేషన్ చేసి అందరినీ చేయాలని భక్తితో పాటు భక్తులకు ఆనందం వచ్చే విధంగా సెట్ చేస్తారంట. మనతో పాటు మరి ఇక్కడికి వీక్షించడానికి వచ్చినటువంటి భక్తులు మనతో పాటు. నమ్మ నమస్తే. మీ పేరు? నవనీత. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మరి వినాయకుని? హస్తినాపురం నుంచి. ఎవరు చెప్పిరమ్మా ఇక్కడ ఇంత మంచి సెట్ ఏర్పాటు చేశారని? ఫోన్ లో చూసి వచ్చామండి. ఫోన్ లో చూసి వచ్చారు. ఎలా అనిపిస్తుంది అమ్మ మరి? బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చింది ఇక్కడ ప్రత్యేకంగా? ఏం నచ్చిందంటే వాటర్ ఫాల్స్ కానీ వినాయకుడు కానీ సెటప్ బాగా చేశారు. మరి మీరే చూడాలా, మీ పిల్లలకు కూడా చూపిస్తారా? పిల్లలకు కూడా చూపిస్తాము. మరి ఎప్పుడు తీసుకొస్తారు? ఈవినింగ్ తీసుకొచ్చే ప్రయత్నం. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ గల్లీలో వాళ్ళకి, మీ బస్తీల వాళ్ళకి ఏం చెప్తారు? బాగుంది, ఇక్కడికి రమ్మని చెప్తాను, చూడాలంటారు. ఇలాంటి సెట్ ఒక్కసారైనా. రైట్, చూసిరు కదా మరి. ఏదైతే SRR మస్తీ గ్యాంగ్ మరి SRR అసోసియేషన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క చక్కటి వినాయకుడిని మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యువత అందరూ కూడా మరి నా DSK న్యూస్ ఛానల్ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో ఏది ఏమైనా కూడా ఇలాంటి మంచి మంచి సెట్లు చూపించడానికి ఎప్పుడు కూడా నేను సిద్ధంగా ఉంటా. మరి ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే సపోర్ట్ చేయండి, గట్లనే లైక్ చేయండి, గట్లనే కామెంట్ కూడా చేయండి. ఇంకొక ముచ్చట అయితే చెప్తున్నా, ఈ వీడియో చూసినాక ఈ సెట్ చూడడం కానీ వినాయకుని దర్శనం చేసుకోవడానికి మిస్ చేసిరంటే మీ జీవితంలో ఇంతకంటే మించిన తప్పు ఇంకోటి లేదని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నా. లొకేషన్ వచ్చేసి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్. అదే మన తీగల విక్రమ్ రెడ్డి ఇల్లు ఉన్నది కదా, లెఫ్ట్ కు మళ్ళీ అంటే సీదా ఒక్కటే ఒక్కసారి వచ్చేది దిల్ మొత్తం ఖుషి అవుతుంది. ఉంటా మళ్ళీగా.